సరే చివరిగా సార్ ఒక ఆంధ్రప్రదేశ్ సామాన్య ఓటర్గా చెప్పండి, ప్రభుత్వానికి అంటే ఎప్పుడూ లేని విధంగా ప్రజలు మెజార్టీ ఇచ్చారు. 164 సీట్లు అంటే ఇది ఒక రికార్డు మెజార్టీ మనం చూడాల్సింది. సో ప్రజలు వ్యక్తిగతంగా కావచ్చు లేదంటే ప్రభుత్వ పరిస్థితి పైన సంతోషంగా ఉన్నారా? ఒక ఓటర్గా చెప్పండి, మీరు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వ్యవస్థ కంటే కూడా ఒక ఓటర్గా. కిందటిసారేమో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొన్ని స్కీముల ద్వారా కోట్లాది మంది పేదవాళ్ళకి డైరెక్ట్గా బెనిఫిట్ అయినటువంటిది వాస్తవమే. డీబీటీ నాన్ డీబీటీకి అదే సమయంలో ఆ గవర్నమెంట్లో చాలా హెచ్చు స్థాయిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న మాట కూడా వాస్తవమే. ఓకే, అర్థమైందండి. దానికి తోడు ఏమైందంటే ఆయన స్వయంగా చేసుకున్నటువంటి తప్పు, కొన్ని అపరాధాలు, కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ అది కదా. ఈయన తప్పులేదు. నీతి ఆయోగ్ ప్రపోజ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం. ఇతగాడేమనుకున్నాడంటే అది తనకి చాలా బెనిఫిట్ కలగజేస్తుంది అనుకుని అది కేంద్ర ప్రభుత్వం తెచ్చిందనే భావన ఇవ్వకుండా తనే పెట్టినట్టుగా ప్రొజెక్ట్ ఇచ్చాడు. బిల్టప్ ఇచ్చినప్పుడు రైతు సంఘాలు అట్లాగే మీడియా మొత్తం కూడా దానికి వ్యతిరేకంగా మ్యాక్సిమంగా చెప్పినాయి. అవును. దీంతో అమెరికాలో, బ్రిటన్లో, సింగపూర్లో, వేరు విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా వాళ్ళకి స్వగ్రామంలో ఇల్లు పొలమో ఎంతో కొంత ఆస్తులు ఉంటాయి కదా, ఈ మొత్తం గోవిందా అయిపోతున్నాయిరా బాబు అని చెప్పి కంగారు పడిపోయి వాళ్ళందరూ మళ్ళీ దేశం వచ్చి వాళ్ళు ఓటు వేయటమే కాకుండా వాళ్ళ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున డబ్బు ఖర్చు పెడటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి భారీగా విరాళాలు కూడా ఇచ్చేళ్ళారు. అవును, ఇది నిజం. అయిపోయింది, ఎలక్షన్ అయింది, ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణ ప్రజానీకం అంతా కూడా చాలా మేలు చేస్తుంది అనే ఉద్దేశంలో ఉన్నారు. సమాజంలో ఎక్కువ మంది ఉంది వ్యవసాయంలో, అవును, ఎక్కువ మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ఉంది కూడా వ్యవసాయ రంగమే. అయితే మినిమం సపోర్ట్ ప్రైజ్ రైతులకు రావట్లా, ధర స్థిరీకరణ నిధి సరిగా అమలు చేయనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అన్నిటికీ మించి అభివృద్ధి పేరుతో, ఉద్యోగాల కల్పన పేరుతో అడ్డగోలుగా పేద, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సన్నకారు చిన్న రైతుల భూములతో సహా వేలకు వేల ఎకరాలని బలవంతంగా స్వాధీనం చేసుకుంటా సేకరిస్తూ ఉన్నటువంటి విధానం జరుగుతూ ఉంది. చట్టాల ప్రకారంగానేమో లోగడ తీసుకున్న భూమి ఏ పర్పస్ కోసమైతే ఆ భూమి తీసుకున్నారో అది సార్థకం కానప్పుడు, మెటీరియలైజ్ కానప్పుడు ఆ భూములు ఆ రైతులకు వెనక్కి ఇవ్వాలి అనే చట్టం ఉన్న 2013 భూసేకరణ చట్టమే కాకుండా పార్లమెంట్ ఆమోదించినది. చంద్రబాబు నాయుడు గారే 2017లో సవరణ చేసిన చట్ట ప్రకారంగా కూడా ఇవ్వవలసి ఉన్నప్పటికీ కూడా ఇవ్వకపోగా ఇంకా వేలకు వేల ఎకరాలు తీసుకుంటా ఉన్న పరిస్థితి జరిగి రైతాంగంలో చాలా తీవ్రమైనటువంటి ఆవేదన, ఆగ్రహాలు ఉన్నాయి, అసంతృప్తి ఉంది. సరే సార్, చూద్దాం. అట్లాగే పేదవాళ్ళకి ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీ ఇష్యూ కూడా అది విద్యార్థి యువజనుల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలకు కావాల్సిన పనులు సరిగ్గా చేయటిల్లా, అవసరమని చేయకుండా విజనరీ అంటూ అసలు టీసీఎస్ సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు నికర లాభం, పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్. దానికి 99 పైసలు 99 పైసలకి ఇవ్వటం ఏంటండి చెప్పండి? అది కూడా 100 కోట్ల విలువ ఉన్న భూమి. ఆ భూమి విలువ 900 కోట్లండి. ఎకరం 100 కోట్ల వరకు ఎకరం. దానిపైన ఇప్పుడు మేము ఎకరం కాదు, 900 కోట్లు విలువైన మొత్తం 21 ఎకరాల భూమిని 99 పైసలకి ఇవ్వటం అదొక విధానంగా తీసుకొచ్చి పెట్టి ఎవరైనా విమర్శించితే వాళ్ళకే కాదు ఇంకా ఎంతోమంది వచ్చినా ఇస్తామనేటటువంటి మాట ఉందే. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని చెప్పి వెనకటి సామెత, అట్లా అది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేశా. ఇప్పుడు హైకోర్టులో దావా వేశాం. విశాఖపట్నంలో టీసీఎస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్
ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థలకి, లులుకి హార్బర్ పార్క్ ఏరియాలో ఇచ్చినటువంటి భూమి మాల్ కోసం ఈ చల్తారికి విలేజ్ అని వేశాం. అట్లాగే బెజవాడలో ఆర్టీసీ స్థలం 4 ఎకరాలు దాని మీద పిల్లు వేశాం. ఆల్రెడీ వీఆర్ ఫైటింగ్ ఇన్ ద ఏపీ హైకోర్ట్. గ్రేట్ సార్, మీరు ఇంకా ప్రభుత్వానికి సంబంధించి ఆ పోరాటం చేస్తున్నారు. ప్రజలకు సంబంధించి అంటే నిజంగానే గొప్ప విషయంగానే భావించాలి ప్రజలకు సంబంధించి. సరే సార్, నేను ఇంకా మీకు చేంజ్ చేయను. డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు ప్రతిసారి కూడా. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఇప్పటి వరకు ఒక 10 పైసలన్నా రాష్ట్రానికి న్యాయం జరిగిందా? ఇదే చివరి ప్రశ్న. వాస్తవం చెప్పాలంటే చాలా నిరుత్సాహం కలుగుతుందండి. ఓకే, అన్యాయంగా ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఆంధ్ర ఏరియా విభజించబడి చాలా నష్టపోయాము. విభజన చట్టం ద్వారా మనం చేసిన అన్యాయాన్ని కొంతన్నా సరిదిద్దాలి అని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంటు కొన్ని హామీలు ఇస్తే వాటిల్లో దాదాపుగా ఏది అమలు కాని పరిస్థితి. ప్రత్యేకించి వెనకబడినటువంటి రాయలసీమ, వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాలలో బోలంగీర్, కల్హండి తరహాగా ఫైనాన్షియల్ ప్యాకేజెస్ ఇచ్చి ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తామని చెప్పి అది పోయింది. పోలవరం ప్రాజెక్టుకి కంప్లీట్గా తమదే బాధ్యత స్పష్టంగా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ తీర్మానం. మీరు గమనించాల్సింది ఏంటంటే క్యాబినెట్ తీర్మానంలో ఏం రాశారంటే ప్రస్తుతానికి ఇంత ఎస్టిమేట్ చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇది మల్టీపర్పస్ భారీ ప్రాజెక్టు కాబట్టి టైం ఓవర్ రన్, కాస్ట్ ఓవర్ రన్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంత పెరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి పూర్తి చేస్తుంది అని స్పష్టంగా కేబినెట్ తీర్మానం ఉంటే దానికి భిన్నంగా భూసేకరణకు అయ్యి పునరావాసానికి అయ్యే డబ్బు మేము పెట్టము అని చెప్పి మోడీ గవర్నమెంట్ చెప్పటం. ఇప్పుడు లేటెస్ట్గా 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇక పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం ఫైనాన్స్ బిల్లులో అడుగున ఒక సెంటెన్స్ పెట్టేసేసి పార్లమెంటు ఆమోదం అయిపోయినట్టుగా డ్రామా చేస్తూ ఉన్న పరిస్థితులు కానివ్వండి. ఇట్లా ప్రతి దాని విషయంలో కూడా అట్లాగే మనకి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్, పెట్రోలియం రిఫైనరీ పెడతామని చెప్పి ఉంటే గతంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ దాని గురించి ప్రయత్నం మొదలు పెడితే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరు మీద దాన్ని అటకెక్కించేసిన పరిస్థితి జరిగింది. కాకినాడ దగ్గర దాదాపుగా 10,000 ఎకరాల దాకా ఉంటే అక్కడ పెట్టకుండా రామాయపట్నం దగ్గర పెడతాము అని చెప్పి ఇప్పుడు కొత్త ప్రపోజల్ పెడతాం. అట్లాగే కిందసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అడ్డగోలుగా ట్రాన్స్ఫార్మర్ల రేట్లు, అట్లాగే స్మార్ట్ మీటర్ల రేట్లు వాటిని బిగించి మెయింటైన్ చేసే పేరు మీదుగా అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి చేసినటువంటి ఎన్ విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకి ఆ రోజునేమో అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. మీటర్లు పెడితే పగల కొట్టండి అని చెప్పినటువంటి లోకేష్ బాబు కానీ, అట్లాగే పయ్యావల్ కేశవ్ గారును రామకృష్ణ గారు కోర్టులో దావా చేస్తే ఏమీ యాక్షన్ లేకుండా ఇవాళ మళ్ళీ ఆ విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇంకా కూడా కాంట్రాక్టులు కంటిన్యూ చేస్తా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి 27,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఇంకా అదనంగా 14,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ప్రకటించడం, ఇవన్నీ చూస్తే ప్రభుత్వాలు మారినాయి, జెండాలు మారినాయి తప్ప అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. అదే వ్యక్తులు కూడా ఇప్పుడు కూడా డ్రామా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. వాళ్ళకే ప్రాముఖ్యతతో కథ నడుస్తుంది అనేది అర్థమవుతుంది. ప్రజలు చాలా
ఎక్కువ మంది కాస్త విషయాలు అంటే అసలు ప్రపంచం సంగతి పట్టించుకున్న వాళ్ళకి ఏది ఉండదు అనుకోండి, కొద్ది గొప్ప ఆలోచించగలిగినటువంటి మీలాంటి వాళ్ళకి ముందు నుయ్యి వెనక గొయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చూద్దాం సార్, ఇంక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఇక నుంచైనా వాళ్ళు ఏదో నిర్ణయాలు తీసుకుని మారుస్తారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శోభనాథేశ్వర్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తున్నానండి ఈ టీవీ.